నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పిన్నెల్లి బ్రదర్స్ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇద్దరూ కూడా మాచర్లలో తిరుగులేని నాయకులుగా చలామణి అయిపోయారు. ఎప్పటి నుంచి? 2009, 2014, 2019 3 వరుసగా గెలిచి హ్యాట్రిక్ కూడా కొట్టారు. కానీ 2024లో మాత్రం వాళ్ళకి సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన జోలకంటి బ్రహ్మానందరెడ్డి వీళ్ళకి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించారు. మామూలుగా అయితే ఈయన 4 సార్లు గెలిచారని చెప్పాలి. ఎందుకని అంటే 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పనితనాన్ని మెచ్చుకొని, అంటే పనితనం అంటే ఎలాంటిదో మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. మాచర్లలో పనితనం ఎలా చూపించాలి అనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బాగా తెలుసు. వైఎస్ఆర్ కంట్లోనే పడ్డాడు మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పిన్నెల్లి మాచర్లలో ఎలాంటి పనులు చేసేవారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక 2009లో వైఎస్ఆర్ టికెట్ ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్ పేరు చెప్పుకొని గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కానీ అనతి కాలంలోనే వైఎస్ఆర్ చనిపోవడంతో ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే 2012లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే బై ఎలక్షన్లకు వెళ్ళారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి కొంతమంది వైసీపీలోకి వచ్చి జాయిన్ అయినప్పుడు వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి బై ఎలక్షన్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు బై ఎలక్షన్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2012లో మాచర్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 2024 మాత్రం ఓడిపోయారు. ఎప్పుడైతే 2024లో ఓడిపోయారో అప్పటి నుంచి మాచర్ల బ్రదర్స్కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వాళ్ళ హవా ఇక నడవదు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సో అసలు మొదట ఏం జరిగింది అనేది కనుక చూస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి మాచర్లలో ఈ బ్రదర్స్ ఇద్దరికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా చెప్పుకోవాలి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ముందస్తు బెయిల్ పెట్టుకుంటే బెయిల్ పిటిషన్కి అప్లై చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో మే 24వ తేదీన టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ హత్యలకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ప్రోత్సాహమే కారణమని పోలీసులు గుర్తించారు. అంటే మామూలుగా ఇలా పోలీసులు గుర్తించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనేం కాదు, ఏ హత్యలో అయినా సరే. కానీ పిన్నెల్లి సోదరుడు ప్లానింగ్ చేశారంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా చేశారో చూస్తారా? ఒకసారి చూడండి. రెస్టారెంట్లో జరిగిన మీటింగ్లు, కాల్ రికార్డులు, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా వారి పాత్రని గుర్తించారు పోలీసులు. అయితే ఇది ఎప్పుడూ అన్ని కేసుల్లో జరిగేదే. కానీ ఇక్కడేంటో తెలుసా? వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో చూడండి. టీడీపీ అంతర్గత విభేదాల వల్ల హత్య జరిగిందని కనిపించేలాగా హంతకుల్ని పార్టీ మార్పించారు. అంటే వీళ్ళు ఈ హత్య చేయాలనుకున్నారు కదా, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే వ్యక్తుల్ని ఇద్దరిని హత్య చేయాలనుకున్నారు కదా, వాళ్ళని హత్య చేయాలి అంటే అది టీడీపీ అంతర్గత కలహం అని నిరూపించడానికి ఈ హత్య కన్నా ముందే కొంతమందిని పార్టీ మార్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేరేలాగా చేసి ఆ తర్వాత వీళ్ళని హత్య చేశారు. అలా చేయటమే కాకుండా వాళ్ళ వాహనాల మీద టీడీపీ గుర్తులు వేయించారు. చూడండి, అంటే ఈ హత్యలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళ వాహనాల మీద తెలుగుదేశం పార్టీ జెండాలు, గుర్తులు వేయించారు. అది ఒక ప్లానింగు విధానం అంటాడు చూసారా రావు రమేష్ ఒక సినిమాలో, అలా ఉంటుందన్నమాట. హత్య దానికి స్కెచ్ అని అంటే వేరే లెవెల్లో ఉంటుంది పిన్నెల్లి బ్రదర్స్ది. అయితే కేసు నమోదు కావడంతో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ వాళ్ళ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. అయితే ఆ తర్వాత వారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సెప్టెంబర్ 4వ తేదీన మధ్యంతర రిలీఫ్ అయితే వచ్చింది వాళ్ళకి, కొంత రిలీఫ్ అంతే అది. అయితే అరెస్టు నుంచి రక్షణ ఇచ్చి రెస్పాండెంట్లకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీన బ్రదర్స్ మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. లొంగిపోయేందుకు 2 వారాల గడువు ఇచ్చింది. లొంగిపోయిన తర్వాత వారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇంత కథ జరుగుతుంది. అన్యాయంగా మనం ఎవరికైనా ద్రోహం చేయాలని చూసినా, అన్యాయంగా ఒకళ్ళ ప్రాణం తీయాలని చూసినా అది ఊరికే పోదు. ఇవాళ కాకపోతే రేపు సాక్ష్యాధారాలు ఏవి కూడా మరుగున పడవు. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది, ఏదో ఒక చిన్న క్లూ వాళ్ళని పట్టించేస్తుంది. అయితే మొత్తం మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి వ్యక్తి అనంటే, ఇదిగోండి చూడండి, గతంలో ఆయన అరాచకాలు
ఆయన మాచర్ల నియోజకవర్గంలో ఓడిపోతున్నారు అని చెప్పేసి ఆయనకే ఇన్ఫర్మేషన్ ఉండటంతో ఆ అక్కసు ఎలా వెళ్ళగక్కుతున్నారో చూడండి. ఈవీఎం బాక్సులు పగలగొట్టేసి అంతా అల్లర్లు సృష్టించటం, అల్లర్ల వల్ల ఎలక్షన్ కూడా ఆగిపోవాలి అనేది వాళ్ళ మెయిన్ మోటో. బై ఎలక్షన్ రావాలో లేకపోతే రీ ఎలక్షన్ పెట్టాలి, అక్కడ మళ్ళీ ఎలక్షన్ ఇంకొకసారి పెట్టాలో అలాంటివి చేసైనా సరే గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేసిన పనులు అవన్నీ కూడా ఇప్పటికీ ఇంటర్నెట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకి బాగా ఇష్టుడు, జగన్కి బాగా ఇష్టుడు అని మనం చెప్పుకున్నాం కదా. సో దానికోసమే ఆయన నెల్లూరు జైల్లో రామకృష్ణారెడ్డి ఖైదీగా ఉన్న టైంలో అక్కడికి వెళ్ళి ములాఖత్ అయ్యి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా? అక్కడ రెగ్గింగ్ జరుగుతుందని వెళ్ళినప్పుడు అలా జరిగింది, కోపం పట్టలేక ఆయన అలా చేశాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెగ్గింగ్ చేశారు కాబట్టే ఇలా చేశాడు ఆయన అని చెప్పేసి. అంటే రెగ్గింగ్ జరిగింది కాబట్టి ఈవీఎం బాక్సులు పగలగొట్టే కార్యక్రమం చేశారు అని చెప్పేసి చాలా చక్కగా వర్ణించారు. రెగ్గింగ్ జరిగింది అని అంటే కంప్లైంట్ ఇవ్వాలి, ఎలక్షన్ ఆపించవచ్చు, రెగ్గింగ్ జరుగుతుంది దాన్ని మళ్ళీ రీకౌంటింగ్ చేయించవచ్చు, లేకపోతే రీఎలక్షన్ పెట్టించవచ్చు ఈసీకి అభ్యర్థన పెట్టుకొని. అంతేకాని ఈవీఎం బాక్సులు పగలగొట్టడం అనే కొత్త కార్యక్రమానికి తెరలేపడం ఏంటనేది ప్రజలు కూడా ఆశ్చర్యపోయి చికుతులై విన్న సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఏది ఏమైనా సరే రాజకీయాలలో రౌడీయిజం అనేది పనికిరాదు అని చెప్పడానికి పిన్నెల్లి బ్రదర్స్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి చెప్పొచ్చు. మరి పిన్నెల్లి బ్రదర్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏం అవ్వబోతోంది, మరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా కనుక ఆయన్ని గుర్తించి ఆల్రెడీ బెయిల్ రద్దు చేసింది. ఇక సాక్ష్యాధారాలు కూడా ఆల్రెడీ కేసులో పోలీసులు ప్రవేశపెట్టబట్టే మరి సుప్రీంకోర్టు కూడా ఆధారాలన్నీ గట్టిగా ఉండబట్టే బెయిల్ రద్దు చేసింది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆయన జైలుకు వెళితే, ఇప్పుడు లొంగిపోయారు, జైలుకు వెళితే ఆ తర్వాత కూడా బెయిల్కి అప్లై చేసుకున్నా కానీ ఆ బెయిల్ రాకపోయినా, ఒకవేళ ఈ కేసులో ఆయన జైల్లో ఉండాల్సి వచ్చినా మరి భవిష్యత్తులో ఎలక్షన్లలో ఎప్పుడైనా పోటీ చేసే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది? పిన్నెల్లి బ్రదర్స్ అక్కడితో ఆగిపోతారా రాజకీయాలలో? చూద్దాం ఏమవుతుందో మాచర్ల నియోజకవర్గంలో. థ్యాంక్ యూ.